అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం, అనకాపల్లి బెల్లం, అనకాపల్లి బెల్లం అని. అనకాపల్లి కోడిగుడ్డు ఈ మధ్యన వింటా ఉన్నాం. కోడి గుడ్డు పెట్టింది, ఇంకా బతుకుతా ఉంది. ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎంని ఇచ్చింది, 5 పోర్ట్ఫోలియోలకు మంత్రినిచ్చింది, ఒక విప్నిచ్చింది, కానీ 1 కిలోమీటర్ రోడ్డు వేయలేకపోయింది. అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. సంవత్సరానికి 2వ సంవత్సరం వచ్చేటప్పటికి 1000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 21, 22లో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది, ఎంతమంది బిడ్డలున్నా కానీ, 4 బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే, 1 బిడ్డకే ఇస్తామని చెప్పి 83 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు. రకరకాల కారణాలు, 44 లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి. అదే అమ్మఒడికి ఇచ్చిన దానికే ఇచ్చింది 19,600 కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు 1,00,000 రూపాయల కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి. అతను ముఖ్యమంత్రి కాదు, అతను ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు, అతను ఒక మనకి ల్యాండ్ని దోచే ఒక స్కామ్స్టర్ అతను. అలాగే మీ అందరికీ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఉంది. దారి పొడవున వస్తా ఉంటే, అన్న మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నానంటే మాట్లాడమని చెప్పిన వారికి ఒకటే చెప్పా. 2014 నుంచి మన అనకాపల్లిలో తిరిగినప్పుడు, పోరాట యాత్ర 2018లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే, సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం, నేను నిలబడతానని. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని 300 కోట్ల రూపాయలకి సైలెంట్ గా, మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తా ఉన్నారు. నేను ఈ రోజున చెప్తా ఉన్నాను, అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాం, మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొణతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి. సుజలా స్రవంతి పథకం, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి పథకం రావడానికి కొణతాల రామకృష్ణ గారే కారకులు. ఆ రోజున అప్పుడు ప్రభుత్వంలో ఉండి బలంగా ఇక్కడ కష్ట నష్టాలు చెప్పి తెలియజేసి ఆ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజున ముందుకు తీసుకెళ్లేకుండా వెళ్ళిపోయింది. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి అసెంబ్లీలో కనుక అడుగు పెడితే జనసేన తరపు నుంచి, మన తరపు నుంచి, మన కూటమి తరపు నుంచి ఎంత బలమైన గళం ఉంటుందో, ఎంత బలంగా మనం అనకాపల్లికే కాదు ఉత్తరాంధ్రకే మొత్తం బలంగా, ఒక రాష్ట్రానికే బలమైన నాయకులైన